ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మానవ జీవితంలో ఎదురు పడటం అనేది ఎంతో దేవుని కృప ఉంటేనే జరుగుతుంది. మనకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలనుకుంటే ఎంతో అదృష్టం అంటారుగా, అట్లాగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎంతో దేవుని కనికరము, దేవుని కృప ఉంటే ఆ మనిషి వద్దకు సువార్త పంపించబడుతుంది. అయితే చాలా మంది వాళ్ళకి తెలిసిన దాన్ని హృదయంలో పెట్టుకొని క్రీస్తుని ఏం చేస్తూ ఉన్నారంటే తీసి పడేసినట్టు చేస్తూ ఉన్నారు. నిజానికి యేసు ప్రభు వారు చెప్పినట్లు, ఆయన సువార్తలో ప్రకటించినట్లు, దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టేది ఎవరంటే మనకి ఇప్పుడు కళ్ళకు కనపడతా ఉన్నట్లు విఐపీలని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అని చెప్పని చెప్పుకుంటారు కదా, అటువంటి వాళ్ళు కాదు, అటువంటి వాళ్ళు కానే కాదు. అందరూ భ్రమపడుతున్నట్లుగా గొప్ప గొప్ప వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాను, దేవుడు వాళ్ళకి పిలిచి కొంచెం మీ కోరికలు ఏంది చెప్పండి అని చెప్పనని అడగటానికి యేసు ప్రభు అటువంటి వారిని లక్ష్య పెట్టేటువంటి ఆలోచన చేసే దేవుడే కాదు. ఆయన లక్ష్య పెట్టేది ఎవరినంటే, ఆయన ఏదైనా సరే ఆలోచన చేసేది ఎవరి గురించి అంటే పేదలైనటువంటి వారు, మన అనుకునేటువంటి వారి చేత మన కాదు ఎవడో అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, అంటే నిరాకరించబడినటువంటి వారిని యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే గురి చూసి అటువంటి వారి వద్దకు వస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది భాగ్యం, ఇది మన జీవితానికి వచ్చినటువంటి భాగ్యం, దరిద్రం కాదు, దేవుని భాగ్యం. దేవుని మనం ఏం చేయాలంటే హక్కును చేర్చుకోవాలి, హక్కును చేర్చుకోవాలి. నిజమే చెప్తా ఉన్నా, ఆయనను మన జీవితంలోనికి అంగీకరించాలి. యేసు ప్రభు వారు చెప్పినట్లు సువార్తలో మీకంటే ముందుగా దోచుకునేటువంటి వాళ్ళు, నరహంతకులు, వ్యభిచారులు, ఇంకా అక్రమ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఈ అక్రమకారులు, దోచుకునేటువంటి వారు, వ్యభిచారం చేసేటువంటి వారు, తప్పుడు పనులు చేసేటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటే, వీరికి ఉన్నటువంటి కనీస జ్ఞానం అనేది హై ప్రొఫైల్ అంటారు చూడండి, వాళ్ళకి లేకుండా పోతా ఉంది. ఈ అజ్ఞానులను పిలువబడేటువంటి వారు, వీళ్ళదేముందిలే అని పిలువబడేటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానం అనేది సొసైటీలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారికి లేకుండానే పోతా ఉంది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉండి ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు. ఆయన సువార్త ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది. అంగీకరించేటువంటి వారేమో ఆయన రాజ్యంలో నిలబడతా ఉన్నారు. ఆ మనుషుడు దేవుని గురించి తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసుకోండు తెలుసుకొని బైబిల్ చదువుతూ ఉంటే ఒకనొక లేఖనం అనేది అర్థం కాకుండా ఉంటుంది. అదే సమయానికి దేవుని పరిశుద్ధమైన ఆత్మ ఆ లేఖనము అర్థం కాని మనుషుని వద్దకు చెప్పి నడిపిస్తుంది. ఎంత విచిత్రం! అదే సమయానికి అపోస్తల కార్యంలో చూద్దాం, 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 8:26. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తా ఉన్నదంటే, ఫిలిప్పు
యెరూషలేము నుంచి గాజాకు పోయేటువంటి మార్గంలో నీకు ఒక మనిషి ఎదురు పడతాడు, కాబట్టి ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళి నిలబడు. అప్పుడేం జరుగుతుందంటే నువ్వు చేయాల్సినటువంటి పని నీకు గుర్తుకు వస్తుంది. ఆమె దేవునికి మహిమ. దేవుడు ఆ మనుషునికి చెప్పినటువంటి బాధ్యత ఏదైనదో ఆ బాధ్యత గుర్తుకు వస్తే వెంటనే రంగాలోకి దిగుతాడు. దేవునికి స్తోత్రం. వెంటనే పని మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో ఆ మనుషుడు ఏం చేస్తా ఉన్నాడంటే నపుంసకుడు. ఆ మనుషుడు నపుంసకుడు, అటు స్త్రీ కాదు ఇటు పురుషుడు కాదు, నపుంసకుడు. ఆ నపుంసకుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటా యేసు ప్రభు కూర్చున్నటువంటి కీర్తన దగ్గరకు వచ్చేళ్ళకి ఆగిపోతాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చేళ్ళకి ఆగిపోతాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటది. ఏ తప్పు చేయలే, కానీ నేను చచ్చిపోతాను ముందుకు వస్తాడు. తప్పు చేసిన వాళ్ళేమో లూప్ హోల్స్ అంటారు కదా, చట్టంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకొని భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు. ఇక్కడ యేసు ప్రభు వారేమో శిక్ష విధించే రాజు కూడా నువ్వేం తప్పు చేసినావా, చచ్చిపోతాను ముందు ఎగబడతా ఉన్నావు అని అంటే యేసు ప్రభు వారు అంటాడు, పైన నిర్ణయించబడింది, నేను చనిపోవాలని పైన నిర్ణయించబడింది, నువ్వు ఏ ప్రయత్నం చేసి నన్ను కాపాడగలుగుతూ అని యేసు ప్రభు వారు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడు తీర్మానించున్నాడు. ఇటు మనుషులు చంపమంటే ఇక్కడ చనిపోవటానికి ఎవరు సిద్ధంగా లేరు, కానీ దేవుడు తీర్మానించాడు. ఆ తీర్మానం జరుగుతూ ఉన్నది. అట్లాగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ మనుషుల యొక్క అధికారము వాళ్ళు అనుకున్నది ఏది కూడా కాదు, కానీ పైన ఉన్నటువంటి దేవుడు తీర్మానించాడు. ఈ తీర్మానం ప్రకారంగా యేసు ప్రభు వారు చనిపోతా ఉన్నాడని చెప్పినని ఈ ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి ఫిలిప్పు యెరూషలేము నుంచి గాజాకు పోయేటువంటి ఆ అరణ్య మార్గంలో ఈ నపుంసకుడిని కలుసుకొని సువార్త చెప్తాడు. ఆ నపుంసకుడికి ఏం అర్థం కాదు. ఇట్లాగా ఉన్నది లేఖనము అర్థం ఏందయ్యా అంటే ఫిలిప్పు చెప్తాడు, ఇది యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉన్నది. ఆయన ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇవ్వటానికి భూమి మీదకి వచ్చిండు. ఆయన గురించి రాయబడ్డది ఇప్పుడు కాదు, ఆయన చనిపోయిన తర్వాత కాదు, ఆయన చనిపోక ముందు, ఆయన జన్మించక మునుపు, ఆ జన్మానికి ఇంకా కొన్ని సంవత్సరాల ముందు రాయబడినటువంటి మాట. అప్పుడు ఆ నపుంసకుడు అర్థం చేసుకుంటాడు. ఆ నపుంసకుడు రాణి దగ్గర మంత్రిగా పనిచేస్తాడు. ఉన్నట్టు రాయబడి ఉన్నది. అదే అధ్యాయంలో 27వ వచనంలో రాయబడి ఉంటుంది. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయ్యి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఆ యెషయా గ్రంథంలో ఈ విషయం రాయబడి ఉన్నది. ఆయన గొర్రెలాగా వచ్చి అంగట్లో గొర్రె నుంచుంటే, గొర్రె ఉంటే ఎట్లాగైతే కటిక మనిషి చంపేస్తాడో అలాగా గొర్రెలాగా వదకు తేబడినటువంటి మనిషి ఏ నింద ఏ ఆరోపణ లేకుండా చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయన మీద మోపినటువంటి నేరారోపణలన్నీ కూడా వీగిపోతాయి, ఒక్కటి నిలబడదు. అయినా కానీ ఆయనకు మరణ శిక్ష విధించినట్టు రాయబడింది. అదే విషయాన్ని ఫిలిప్ ఆ నపుంసకుడికి విపులంగా చెప్తాడు. నపుంసకుడు దేవుని గురించి తెలుసుకొని వెంటనే రక్షింపబడతాడు. నపుంసకుడు అటు మన పురుషుడే కాదు, స్త్రీ కాదు, దేవుని సృష్టిలో లేనటువంటి మనుషుడు సృష్టించినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడి రక్షణ తీసుకునడానికి రాయబడ్డాడు.
అదే ఎంతటి మార్పు దేవుడు సృష్టించాల, నపుంసకులను దేవుడు సృష్టించాల. అటు పురుషులు గారు, ఇటు స్త్రీలు గారు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల దేవుడు సృష్టించినటువంటి ఒక కొత్త సృష్టి అనేది వచ్చింది. అటువంటి వారు సృష్టికర్త అయినటువంటి క్రీస్తుని ఎరిగి బాప్టిజం తీసుకున్నాడు. ఎంతటి పరివర్తన, ఎంతటి హృదయం అనేది తగ్గింపులోకి వెళ్ళిపోయింది. గమనించండి ఒకసారి. మీసాలు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని మేము మగవాళ్ళం అని చెప్పడం తిరిగేటువంటి వాళ్ళకి లేనటువంటి కనీస ఆలోచన ఎంతటి మార్పు అనేది కనపడతా ఉందో చూడండి. నపుంసకుని యొక్క అదే నపుంసకుడు ఆ వాక్యము వింటూ ఉన్నటువంటి ఆ నపుంసకుడు ఫిలిప్పి తోట అంటాడు. ఆ ప్రయాణంలో పోతా ఉంటారు, పక్కన నీళ్లు కనపడతాయి. ఇక అయ్యారు పక్కన నీళ్ళని మరి బాప్టిజం తీసుకుంటా, నీకు అభ్యంతరం అని అడుగుతాడు. నేను ఉన్నదే అందుకు నాకేం అభ్యంతరం, పదా అని చెప్పానని తీసుకొని పోయి బాప్టిజం ఇచ్చినట్లు రాయబడ్డాడు. అదే అధ్యాయము 37వ వచనం రాయబడి ఉంది. ఫిలిప్పు మీరు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరిని నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. 36వ వచనంలో రాయబడి ఉన్నది, స్పష్టంగా రాయబడి ఉన్నది. వారు త్రోవన వెళ్ళుచుండగా నీళ్లను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. అయిపోయింది. అక్కడికే దేవునిని తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్టిజం తీసుకుంటా ఉన్నారు. ఒక నపుంసకుడు దేవునిని అంగీకరించి రక్షణ అంగీకరించినటువంటి మనుషుడు దేవుని రాజ్యంలోకి చేర్చబడతా ఉన్నాడు. దేవుని సృష్టి కాదు, దేవుని సృష్టి స్త్రీ లేదా పురుషుడు, ఇదే దేవుని సృష్టి. దేవుని తెలుసుకొని ఆయన సృష్టికర్త అని రక్షింపబడ్డాడు. దేవుని జీవ వాక్యం ఈ రోజున మనకి వాగ్దానం చేస్తూ ఉన్నది. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనం, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. దేవుని యొక్క జీవ వాక్యం ఈ రోజున అనేకులకి తట్టులేపుతా ఉన్నది. ఆ మనుషుని యొక్క పరివర్తన చూడండి, హృదయ పరివర్తన. ఎంతటి స్థితిలో ఉన్నటువంటి మనుషుడు ఏ స్థితిలోనికి వచ్చి దేవుని మనుషుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఆయనను కనుగొనేటువంటి వారు ఆ సిలువని, ఆ సిలువ మీద ఉన్నటువంటి క్రీస్తుని, ఆ క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ఈ స్వస్థత ఇదే కాదు. ఈ పక్కకు పెడితే ఆయన కట్టుచున్నటువంటి నూతన యెరూషలేము పట్టణంలోనికి ఒకనొక ఆ పట్టణపు పౌరులముగా అడుగు పెట్టబోయేటువంటి వారముగా ఉంది. ఈ కనపడేది ఏంటంటే ఒకనొక పట్టణం అనేది నిర్మించబడతా ఉంది. అక్కడికి మనము ఆ దేశపు ఆ పట్టణపు పౌరులముగా అడుగు పెట్టబోతా ఉంది రాబోయేటువంటి దినాల్లో. శరీరం అనేది నశించిపోతుంది, కానీ ఆత్మ అనేది నశించదు. అది ఆయన వద్దకు పోతుంది, అక్కడ ఉంటుంది. అసలైనటువంటి ఆయన యొక్క నిర్ణయం అనేది అక్కడ ఉంటుంది. అక్కడికి మనము ఆయన జీవమును కనుగొనే వెళ్ళాలి. ఆయన జీవం ఎవరంటే క్రీస్తు. ఈ క్రీస్తు ద్వారానే అక్కడికి మనం పోతే మనకి మునుపెన్నడూ లేనటువంటి క్షేమం కలుగుతుంది. క్రీస్తు ద్వారానే అడుగుపెట్టాలి. ఆమె ఆ క్రీస్తుని అంగీకరించేటువంటి హృదయాల కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవ వాక్యము సెలవిస్తూ ఉండగా తండ్రి, ఈ లోకంలో నీ వాక్యము సెలవిచ్చినట్లు
అక్రమకారులు, అన్యాయస్తులు దేవుని రాజ్యమును అంగీకరించి మొదటిగా నీ రాజ్యంలోనికి అడుగు పెట్టేది వారి అని లేఖనాన్ని సెలవిస్తూ ఉండగా, లేఖనము సెలవిచ్చినట్లు అపోస్తలుల కార్యము 8వ అధ్యాయంలో రాయబడినట్టుగా పరలోకపు తండ్రి నపుంసకుడు అయి ఉన్నటువంటి ఒకడు నీ రాజ్యంలోనికి అడుగుపెట్టి నీ రక్షణను అంగీకరించి ఉండగా అంతటి జ్ఞానమును తండ్రి ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి అనుగ్రహించమని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుల హృదయాలను మీ పరిశుద్ధాత్మ చేత తట్టి లేపమని పరిశుద్ధుడా నపుంసకునికి ఇచ్చినటువంటి జ్ఞానమును అనేకులై ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పురుషులకు స్త్రీలకు కలగచ్చేయమని మహా కనికర సంపన్నమయ్యున్న ఈ పరలోకపు నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్.